ఆచార్య గారు, దళిత మోర్చా నాయకులు రాములు గారు, విక్రమ్ గారు, పోటీ చేస్తున్నటువంటి మా చెల్లెళ్ళు, మా సోదరిమల్లు నలుగురు ఎట్లున్నారు? బంగారు రత్నాల్లాగా ఉన్నారు కదా. రత్నాలను మనం గెలిపించుకోవాలా, సరేనా? ఎందుకంటే కారును బొందబెట్టాలని ఆచార్య గారు అన్నారు. ఆచార్య గారు తెలంగాణలో 2023లో సగం బొందబెట్టారు. ఈ 2024 24 ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ లో మొత్తం టీఆర్ఎస్ బొందబెట్టారు, ఒక్క సీటు కూడా రాలే. ఆ తర్వాత టీచర్లు చదువుకున్న పట్టభద్రులు ఓటేసినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా కారు గుర్తులు ఏం చేసారు? ప్రజలు పొందబెట్టారు. ఇప్పుడు కారు గుర్తు లేదు అంటే పోటీ చేస్తున్నా కూడా